చాలామంది చెప్పేదేంటంటే, ఒక తమిళ్ హీరోనో, తమిళ్ క్యారెక్టర్ ఆర్టిస్టో, ఒక మలయాళం నుంచి తీసుకున్నామండి, వేరే భాషల నుంచి తెచ్చుకున్నాం. అక్కడ వాళ్ళకి రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ తెలుగులో మాత్రమే వాళ్ళకి ఎక్కువ డబ్బులిస్తున్నారండి. తమిళనాడులో ఓ 5,00,000కి దొరికే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని ఇక్కడ తీసుకొచ్చి 10,00,000 ఇస్తున్నారని చెప్పేసి. ఇక్కడ ప్రొడ్యూసర్‌లే రేట్లు పెంచేస్తున్నారని చెప్పేసి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 2 థింగ్స్ ఉన్నాయండి. అక్కడి నుంచి ఆ ఆర్టిస్ట్‌కి మీరన్నట్టు 5,00,000 ఇచ్చే వాళ్ళకి 10,00,000 ఇచ్చి తీసుకొచ్చిన అంత డిఫరెన్స్ ఉండదు. యాక్చువల్లీ అక్కడ 5 ఇస్తే మనం 7 ఇస్తాం. ఓకే. 2,00,000 ఎక్కువ ఇచ్చినా కూడా ఇక్కడ ఆయన కంఫర్టబుల్‌గా మనం మన మాట విని మనం చెప్పినట్టు పనిచేస్తారు. అంటే మన డైరెక్టర్ చెప్పినట్టుగా టైమ్ లైన్స్ ఇవన్నీ లేకుండా పనిచేస్తారు. ఇది ఒక పర్స్పెక్టివ్. సెకండ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆ పర్సన్ ఆ క్యారెక్టర్ చేయడం వల్ల ఎలివేట్ అయ్యి చాలామంది ఇప్పుడు అందరం మనం పాన్ ఇండియా మార్కెట్ అని మన సినిమా అదర్ లాంగ్వేజ్లో రిలీజ్కి వెళ్ళాలనే తాపత్రయం. సో ఫేస్ ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. ఆడియన్స్ కూడా సరే ఇది మన సినిమానే అని కనెక్ట్ అవుతారు అని తెచ్చుకుంటారు. థియేట్రికల్గా వెళ్ళకపోయినా ఇవాళ ప్రతి సినిమా మన తెలుగు సినిమాలన్నీ డబ్బింగ్ చేసి ఓటీటీలో పెడుతున్నారండి. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళందరూ ఎప్పుడో చూస్తారు. 3 నెలలకు చూడొచ్చు, 6 నెలలకు చూడొచ్చు, సంవత్సరానికి చూడొచ్చు. వాళ్ళు చూసినప్పుడు సినిమాని ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి పరభాష నటుల వల్ల హెల్ప్ అవుతుంది అనేది ఒక ఫ్యాక్టర్ అండి. అంటే పోస్టర్ మీద యాక్టర్స్‌ని చూసి ఓటీటీ వాళ్ళు డబ్బులు పెంచుకుంటూ పోతారా? అలాంటిది అదేం ఉండదండి. చూసే ఆడియన్స్‌కి తెలిసిన ఇది అయితే కొంచెం ఎక్కువ కనెక్టివిటీ చూస్తారండి. ఎందుకంటే పరభాష అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడమే కాదండి. ఇక్కడి నుంచి అక్కడికి చాలామంది ఎళ్లి చేశారు. ఇప్పుడు అజయ్ గారు లాంటి ఆర్టిస్టులు ఇక్కడి నుంచి అక్కడ ఎళ్లి చేశారు. సునీల్ గారు అక్కడ బిజీ ఉన్నారు. చాలామంది అంటే మ్యూచువల్ ఇక్కడి నుంచి అక్కడికొస్తారు, అక్కడి నుంచి ఇక్కడికొస్తారు. వాళ్ళు కూడా మన ఆర్టిస్టులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇదే రీజన్. వాళ్ళ సినిమాలు మన దగ్గర చూస్తారండి.